యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ప్రకటింపుము. ఇశ్రాయేలీల దేశమునకు అంతము వచ్చియున్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది. నా కోపము నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి, నీవు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించుచున్నాను. నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును. నేను యెహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసెదను. నీ హేయ కృత్యములు నీ మధ్యనే యుండనిత్తును. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, దురదృష్టము, వింతైన దురదృష్టము సంభవించుచున్నది. అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది. అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయెను. దేశ నివాసులారా, మీ మీదికి దుర్దినము వచ్చుచున్నది, సమయము వచ్చుచున్నది. దినము సమీపమాయెను. ఉత్సాహధ్వని కాదు, శ్రమ ధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. ఇంక కొంతసేపటికి నేను నా క్రోధమును నీ మీద కుమ్మరింతును. నీ మీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి, నీ సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదికి రప్పించెదను. యెహోవానగు నేనే నిన్ను మొత్తువాడనై ఉన్నానని నీ వెరుగునట్లు నీ ఎడల కటాక్షముంచకయు కనికరము చూపకయు నుందును. నీ ప్రవర్తన ఫలము నీవనుభవింపజేసెదను. నీ హేయ కృత్యములు నీ మధ్య నుండనిత్తును. ఇదిగో ఇదే ఆ దినము, అది వచ్చేయున్నది. ఆ దుర్దినము ఉదయించుచున్నది. ఆ దండము పూచియున్నది. ఆ గర్వము చిగురించియున్నది. బలాత్కారము పుట్టి దుష్టులను దండించునదాయెను. వారిలోనైనను వారి గుంపులోనైనను వారి ఆస్తిలోనైనను వారికున్న ప్రభావములోనైనను ఏమీయూ శేషింపదు. కాలము వచ్చుచున్నది, దినము సమీపమాయెను. వారి సమూహమంతటి మీద ఉగ్రత నిలిచియున్నది గనుక కొనువానికి సంతోషముండ పనిలేదు, అమ్మువానికి దుఃఖముండ పనిలేదు. వారు బ్రతికియున్నను అమ్మువాడు అమ్మిన దానికి తిరిగి రాడు. ఈ దర్శనము వారి సమూహమంతటికి చెందును. అది తప్పక జరుగును. వారందరూ దోషులైరి గనుక తమ ప్రాణము రక్షించుకొనుటకు వారిలో ఎవడనూ ధైర్యము చేయరు. వారు సర్వసిద్ధులై బాకానాదము చేయుదురు గాని వారి సమూహమంతటి మీదికి నా ఉగ్రత వచ్చియున్నది గనుక యుద్ధమునకు పూనుకొని వాడొకడునూ ఉండడు. బయట ఖడ్గమున్నది, లోపట తెగులును క్షేమమును ఉన్నవి. బయటనున్న వారు ఖడ్గము చేత చత్తురు. పట్టణములోనున్న వారిని క్షేమమును తెగులును మృంగును. వారిలో ఎవరైనను తప్పించుకొనిన ఎడల వారందరును లోయలోని గువ్వల వలె పర్వతముల మీద నుండి తమ దోషములను బట్టి మూల్గులెడుదురు. అందరి చేతులు సత్తువ తప్పును, అందరి మోకాళ్లు నీళ్ల వలె తత్తరిల్లును. వారు గోనెపట్ట కట్టుకొందురు, వారికి ఘోరమైన భయము తగులును. అందరూ సిగ్గుపడుదురు, అందరి తలలు బోడియగును. తమ వెండిని వీధులలో పారవేయుదురు, తమ బంగారమును నిషిద్ధమని ఎంచుదురు. యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే గాని బంగారమే గాని వారిని తప్పించజాలదు. అది వారి దోషక్రియలు విడువకుండా అభ్యంతరమాయెను గనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకొనజాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొనజాలకపోదురు. శృంగారమైన ఆ యాభరణమును వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించిరి. దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసిరి గనుక నేను దానిని వారికి రోతగా చేసెదను. వారు దాని అపవిత్రపరచునట్లు అన్యుల చేతికి దోపుడు సొమ్ముగాను దుర్మార్గులైన జనులకు లూటిగాను నేను దానిని అప్పగించెదను. వారిని చూడకుండా నా ముఖమును నేను త్రిప్పుకొందును గనుక శత్రువులు నా నిధి స్థానమును అపవిత్రపరచుదురు. దొంగలు చొరబడి దానిని అపవిత్రపరచుదురు. దేశము రక్తముతో నిండియున్నది, పట్టణము బలాత్కారముతో నిండియున్నది. సంకెళ్లు సిద్ధపరచుము. బలాఢ్యుల అతిశయము ఆగిపోవునట్లును వారి పరిశుద్ధ స్థలములు అపవిత్రములగునట్లును అన్యజనులలో దుష్టులను నేను రప్పించెదను.
ఆ దుష్టులు వారి ఇండ్లను స్వతంత్రించుకొందురు. సమూల ధ్వంసము వచ్చేయున్నది. జనులు సమాధానము కొరకు విచారించుచున్నారు గాని అది వారికి దొరకదు. నాశనము వెంబడి నాశనము కలుగుచున్నది. సమాచారము వెంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్ర జ్ఞానులు కాకపోయిరి. పెద్దలు ఆలోచన చేయకయే ఉన్నారు. రాజు వ్యాకులపడుచున్నాడు. అధికారులు భీతి నొందుచున్నారు. సామాన్య జనులు వణుకుచున్నారు. నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొనున్నట్లు వారి ప్రవర్తన ఫలము నేను వారి మీదికి రప్పింపబోవుచున్నాను. వారు చేసిన దోషములను బట్టి వారికి తీర్పు తీర్చబోవుచున్నాను.